ఎండు రొయ్యలు టమాటా కర్రీ. ఎండు రొయ్యలు వేసి టమాటాలు అయితే వండుతా. ఎట్లా వండుతానో చూపెడతా చూడండి. ఇప్పుడైతే రొయ్యల్ని ఇట్లా సాఫ్ చేయాలి. ఇవి ఇట్లా ఉంటాయి కదా కొచ్చగా, ఇవి వీటిని ఇట్లా అంటే పోతాయి. ఇట్లా అనేసి ఇక తోకను కూడా ఇట్లా అంటే అన్నీ పోతాయి. ఇట్లా అయితే అన్నీ సాఫ్ చేసుకొని మనం కర్రీ చేసుకోవాలి. ఇవైతే ఇప్పుడు అన్నీ సాఫ్ చేస్తాం. రొయ్యలు అయితే ఇలా కడగాలి, మంచిగా 2-3 సార్లు కడగాలి. ఉష్క లాంటిది ఉన్నా పోతుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటాలు. ఇప్పుడైతే మనం గిన్నె పెట్టి ఆయిల్ అయితే తీసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత టమాటా రొయ్యలల్లో కాస్త ఎక్కువనే వేసుకోవాలి. రొయ్యలు కాబట్టి నూనె ఎక్కువ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అట్లాగే కొన్ని మెంతులు. టమాటా కూరలో మెంతులైనా కసూరి మేతి అయినా వేసుకుంటే టేస్ట్ అయినా బాగుంటుంది. అవి అయితే వేగిపోయినాయి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అవి కూడా వేగనివ్వాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అయితే వేగినాయి. కొంచెం అంతా కసూరి మేతి వేసిన తర్వాత మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యలు వేయాలి. గోలనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై చేయాలి, నూనెలో ఫ్రై చేయాలి. రొయ్యలు అయితే వేగినాయి కదా. ఇప్పుడు కాస్త పసుపు, అట్లాగే కొంచెం అంతా అల్లం పేస్ట్ వేసి కలిపేసి మనం ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే ఖచ్చితంగా నూనెలో రొయ్యలు అయితే వేయించాలి. ఇప్పుడైతే వేగింది కదా, అల్లం పేస్ట్, పసుపు, టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసి కాస్త వేసి మూత పెట్టేస్తే టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. ఇట్లా కలిపేసిన తర్వాత 2 చెంచాలు ఉప్పు వేసి మూత అయితే పెట్టేసి టమాటా అయితే ఉడికింది కదా. ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొన్ని పోసినాం కాబట్టి కారం వేసుకొని మూత పైన పోసుకోవాలి. వాటర్ అయితే లోపల పోయద్దు. రొయ్యల కూర కాబట్టి లోపల పోస్తే టేస్ట్ ఉంటుంది. ఇట్లా కలిపేసి ఇప్పుడైతే మనం పెట్టుకుందాం. పైన పెట్టిన వాటర్ అయితే తీసేయాలి, పోయాలి. దీనిలో కొంచెం అనేది ఇట్లా ఊరుతుంది. ఊరినప్పుడే చాలు. బాగా ఉడకనియద్దు, బాగా వాటర్ కూడా ఊరనియద్దు. ఇట్లా ఉంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ. టమాటా కర్రీ, టమాటా రొయ్యలు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది టమాటా రొయ్యలు. ఇట్లా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్.